వెల్కమ్ టు ఛానల్. ఈరోజు కాకరకాయ తాలింపు. కాకరకాయ 2 కాకరకాయలను ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో కొంచెం వాటర్ వేసుకొని ఒక స్పూన్ పసుపు, చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఎక్కువ ఉడకకూడదు, మీడియం సైజు లాగా ఉడకబెట్టుకోవాలి. అన్నీ ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దానిని పిండాలన్నమాట. ఈ విధంగా పిండితే అందులో కొంచెం ఏమన్నా వాటర్ ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పిండాలి, వచ్చేస్తుంది వాటర్. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూను ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. వేసిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేయాలి. ఈ వేగేంత వరకు వేగనియాలి. కాకరకాయలు ఉడకబెట్టిన కాకరకాయని ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. సన్నగా తరుకున్న కాకరకాయ వేసి ఇలా కలబెట్టాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెము పసుపు వేసి కలబెట్టాలన్నమాట. చూడండి, ఇలా ఏగుతూ ఉంది. ఒక కొద్ది నిమిషం అట్లా సిమ్లోనే పెట్టాలి. అందులోకి పప్పుల పొడి అండి. పప్పుల పొడి, ఎండుమిర్చి గ్రైండ్ చేసి, సాల్ట్ వేసి, ఎండు కొబ్బరి వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత పప్పులు పొడి వేయాలి. పప్పులు గ్రైండ్ చేసినాక చివరిగా వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఈ పొడిని ఈ తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. లేదంటే చినకాయల పొడి కూడా, అదే పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, చివరిగా పొడి వేసుకున్నాను. పొడి వేసుకొని అంత బాగా కలపాలి. అంత మొత్తము కలిసేంత వరకు కలపాలి. పొడి వేసుకొని ఎంత కావాలో అంత వేసుకొని, అంతే, కాకరకాయ తాలింపు రెడీ.